వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అలాగే నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చైర్మన్ తాయర్బీ నవదాన్ గారికి, మానాల మోహన్ రెడ్డి గారికి, ఆర్టీఓస్కి, ఇతర మేధావులకి, రెవెన్యూ ఉద్యోగులకి, పత్రికా మిత్రులకి, ముఖ్యంగా రైతు సంఘాల వారికి అందరికీ కూడా రెవెన్యూ ఉద్యోగుల తరఫున స్వాగతం పలుకుతున్నాము, నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మనం అందరం ఇక్కడికి సమావేశం ఎందుకయ్యామంటే, తెలంగాణ ప్రభుత్వం రైతులు ఏదైతే భూ సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి శాశ్వత పరిష్కరణ దిశగా అడుగేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ ROR యాక్ట్ 2024ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. అయితే మొట్టమొదటిసారిగా నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఇలాంటి చట్టం అంటే ప్రజల ఒపీనియన్తో వస్తున్న చట్టం రాష్ట్రంలో ఏది లేదన్నట్టుగా మేము భావిస్తున్నాము. మొట్టమొదటిసారిగా ఒక డ్రాఫ్ట్ని రైతులకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నిటిని పరిష్కరించడానికి కోసం అని చెప్పి ఒక చట్టం తెచ్చే ముందే ఆ చట్టంలో ఏముంది అని ప్రజా అభిప్రాయాలు సేకరిస్తూ ఈరోజు మనందరి ముందు ఆ చట్టాన్ని పెట్టి దీంట్లో ఇంకా ఏముంటే బాగుంటుంది అని మేధావుల ఒపీనియన్స్, రెవెన్యూ ఆఫీసర్స్ ఒపీనియన్స్, ముఖ్యంగా రైతుల ఒపీనియన్స్ అన్నీ కూడా తీసుకురావడానికి ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క కార్యాచరణ చేపట్టిందో దీన్ని నిజంగా ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈరోజు ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఉంది. అంటే రైతులు ఏవైతే ఇన్ని రోజులుగా రకరకాల భూ సమస్యలు తోటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ పరిష్కరించాలి అని ఒక ఖచ్చితమైన ఒపీనియన్ తోటి ఉంది. కాబట్టి ఈరోజు మన ముందు డ్రాఫ్ట్ని పబ్లికేషన్ చేసి మనందరి అభిప్రాయాన్ని అడుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కానీ, ప్రతి ఒక్క రైతు కానీ, అలాగే రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ఈ యాక్ట్ పైన వారి యొక్క సలహాలు, సూచనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూసి అందించాలి అని చెప్పి కోరుతున్నాము. అయితే ముందుగా అందరికీ యాక్ట్లో ఏముంది, ప్రజెంట్ యాక్ట్లో ఏముంది అని షార్ట్గా మీ అందరికీ కూడా ఒకసారి బ్రీఫ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించి ఇంకా ఏముంటే ఈ యాక్ట్ రైతులకు అనుకూలంగా ఉంటుందో వారి యొక్క సలహాలు, సూచనలు ఆల్రెడీ CCLA గారు మన వెబ్ పోర్టల్లో ఈ డ్రాఫ్ట్ పెట్టి మన సలహాలు, సూచనల కోసం కూడా వాళ్ళు మెయిల్ ID ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మనకి ఇక్కడ కలెక్టర్ గారికి కానీ ఆ మెయిల్ IDకి డైరెక్ట్గా కానీ వారి యొక్క సలహాలు, సూచనలు పంపవచ్చు. ముందుగా సెక్షన్ 3లో ఈ యాక్ట్ పరిధిలో ఏ భూములైతే రావో వాటిని వివరించడం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ కానీ, అలాగే జాగీర్ ల్యాండ్స్ కానీ, పైగా ల్యాండ్స్ కానీ, ఇలా ప్రభుత్వానికి సంబంధించిన యాక్ట్లకి ల్యాండ్స్కి ఏవిటికి కూడా ఈ యొక్క చట్టం వర్తించదు అన్నట్టుగా దీంట్లో పేర్కొనడం జరిగింది. అలాగే సెక్షన్ 4లో మెయిన్గా భూ హక్కుల నిర్వహణ కోసం ఈ యొక్క సెక్షన్ని పొందుపరచడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క రైతుకి సంబంధించిన పేర్లన్నీ కూడా, వారి భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఒక వెబ్ పోర్టల్లో నమోదు చేయబడడం జరుగుతుంది అని ఈ యొక్క సెక్షన్ 4లో మనకి సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా దాంట్లో పట్టాదారు పేరు, వారి యొక్క విస్తీర్ణము, ఆ ల్యాండ్ యొక్క క్లాసిఫికేషన్, ఇవన్నీ తదితర వివరాలన్నీ కూడా ఈ యొక్క వెబ్ పోర్టల్ నందు నమోదు చేయబడుతుంది అని సెక్షన్ 4 ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక నిర్దిష్ట సమయం తర్వాత ప్రభుత్వము ప్రతి ఒక్క అంగుళం భూమిని కూడా రీసర్వే చేసి వాటి యొక్క కోఆర్డినేట్స్ రికార్డ్ చేసే విధంగా ఈ యొక్క చట్టంలో అవకాశం కల్పిస్తుంది. అంటే అతి తొందరలో ప్రభుత్వము ప్రతి ఒక్క భూమిని కూడా సర్వే చేయడం జరుగుతుంది. మనకు ఎప్పుడో నిజాం కాలంలో సర్వే చేసిన మ్యాప్స్ ఇప్పుడు మనం యూజ్ చేస్తూ ఉన్నాము. తొందరలోనే రీసర్వే చేసి అవిటిని కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేసే విధంగా ఏర్పాటు చేసినట్టుగా సెక్షన్ 4 మనకి తెలుపుతుంది.
అలాగే తీసుకునే అవకాశం కూడా ఈ యొక్క చట్టంలో మనకి ఈ యొక్క సెక్షన్లో మనకి పొందుపరిచినారు. నెక్స్ట్ సెక్షన్ 5లో రిజిస్ట్రేషన్స్ ద్వారా, మ్యూటేషన్స్ ద్వారా, సేల్ ద్వారా, గిఫ్ట్ ద్వారా, మార్టిగేజ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని సెక్షన్స్ 5 ద్వారా మనకి ఈ యొక్క యాక్ట్లో పొందుపరచడం జరిగింది. ఎవరైనా సరే ఒక రైతు తన యొక్క భూమిని అమ్మాలనుకున్నప్పుడు కానీ, గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు కానీ, లేకపోతే తనఖా పెట్టుకోవాలనుకుంటే కానీ ఈ సెక్షన్ 5 ద్వారా వారికి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే తహసీల్దార్ గారికి వారికి కన్వీనియంట్ అయిన టైము, డేటు సెలెక్ట్ చేసుకొని దరఖాస్తు చేసుకొని అక్కడ రెండు పార్టీస్ కూడా సంతకం చేసి దస్తావేజు అక్కడ సబ్మిట్ చేసి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ఈ యొక్క చట్టం ద్వారా కల్పించారు. అలాగే ఈ సెక్షన్లో ఇంకొకటి ఏం చేశారంటే, ఇంతకు ముందున్న పద్ధతిలో ఏదైనా సరే మనకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అయిందంటే ఖచ్చితంగా తహసీల్దార్ గారు అది రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితులు. అయితే ఈ యొక్క ప్రొవిజన్లో, ఈ యొక్క సెక్షన్లో ఈసారి ఏదైనా సరే ఒక ల్యాండ్ ఏదైనా అబ్జెక్షన్ రేజ్ అయినప్పుడు కానీ, ఏదైనా ప్రభుత్వ భూములు పొరపాటుగా రిజిస్ట్రేషన్కి స్లాట్ వాళ్ళు బుక్ చేసుకున్నట్లయితే అట్లాంటి రిజిస్ట్రేషన్స్ని అరికట్టగలిగే సదుపాయాన్ని కూడా, రిస్ట్రిక్ట్ చేసే సదుపాయాన్ని కూడా ఈసారి ఈ చట్టంలో మనకి పొందుపరచడం జరిగింది. అలాగే ఒక నిర్దిష్ట సమయం తర్వాత ప్రతి ఒక్క ల్యాండ్ని కూడా రిజిస్ట్రేషన్ కన్నా ముందే సబ్ డివిజన్ చేసుకొని మ్యాప్తో పాటుగా రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా, అంటే మన బౌండరీస్ని ఫిక్సప్ చేసి లాంగిట్యూడ్స్ చట్టం ద్వారా అవకాశం కల్పిస్తుంది. అయితే 2 జూన్ 2014 వరకు ఏవైతే క్రయ విక్రయాలు జరిగినాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా వ్యాలిడేట్ చేయడానికి ఈ చట్టం ద్వారా ప్రభుత్వం మనకి అవకాశం కల్పిస్తూ ఉంది. నెక్స్ట్ సెక్షన్ 7లో మ్యూటేషన్స్ మరియు సక్సెషన్ ద్వారా కానీ, బిల్లు ద్వారా కానీ మ్యూటేషన్స్ జరిగే ప్రక్రియ గురించి దీంట్లో రూపొందించడం జరిగింది. ఎవరైనా సరే ఒక రైతు తన తదనంతరం కానీ, తను చనిపోయినప్పుడు కానీ వారి యొక్క వారసులకి ఆ భూ పట్టా మార్పిడి ఎలా జరగవచ్చు అన్న దాని మీద ఈ యొక్క సెక్షన్ పేర్కొంటుంది. దీంట్లో ప్రతి ఒక్క వారసులకి కూడా ప్రాపర్గా నోటీస్ ఇచ్చి ఆ యొక్క వాళ్ళందరిది కూడా జాయింట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఈ యొక్క మ్యూటేషన్ కానీ, సక్సెషన్ కానీ ఈ ప్రక్రియ కంప్లీట్ చేసే విధంగా సెక్షన్ 7 మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఇంతకు ముందున్న చట్టంలో మనకి ఏమైనా కోర్టు కేసెస్ కానీ, కోర్టు డిగ్రీస్ ద్వారా కానీ ఏదన్నా మనం రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే అలాంటి అవకాశం మనకు లేకుండే. అయితే ఇప్పుడు సెక్షన్ 8 ద్వారా ప్రభుత్వం ఈ యొక్క అవకాశం కల్పిస్తూ ఉంది. ఏమైనా కోర్టు డిగ్రీస్ కానీ వీటి ద్వారా కానీ ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తే సెక్షన్ 8 ద్వారా తహసీల్దార్కి, ఆర్డీఓ గారికి ఈ యొక్క అవకాశం కల్పిస్తూ ఉంది. ఎవరైనా కోర్టు డిగ్రీ నుంచి ఏదైనా ఆర్డర్ పొందినట్లయితే వాళ్ళు వారి యొక్క రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి కనుక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా వారి యొక్క అనుమతితోటి ఆ యొక్క మార్పిడి జరగబడుతుంది అని సెక్షన్ 8 ద్వారా ఈ యొక్క చట్టంలో తెలియజేయబడుతుంది. అలాగే ముఖ్యంగా భూ ఆధారాన్ని ఒకటి కొత్తగా ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఎలాగైతే ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు మనం ఆధార్ కార్డు మనం ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇచ్చామో అలాగే ప్రతి ఒక్క భూమికి కూడా ఒక భూ ఆధార్ ఇచ్చేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందిగా సెక్షన్ 9 ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ఒక ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి సంబంధించిన ప్రతి ఒక్క కమటానికి కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రాపర్గా ఫస్ట్ ల్యాండ్ సర్వే చేసిన తర్వాత ఈ యొక్క భూ ఆధార్ ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేపడుతున్నట్టుగా ఈ యొక్క సెక్షన్ 9 ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబరు దేశవ్యాప్తంగా కూడా యూనిక్ గా ఉంటుంది. అంటే
ఇన్ ఫ్యూచర్ ఏదైనా మనం యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కనుక మనం ఎంటర్ చేసినట్లయితే ఆ భూమి ఎక్కడ ఉంది, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎవరి పేరు మీద ఉంది అని ప్రతి ఒక్క వివరం కూడా తెలిసే విధంగా ఈ యొక్క భూ ఆధార్ ఉండబోతుంది. ఎలా వస్తాయి అన్నది సెక్షన్ 10 ద్వారా ప్రభుత్వం తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క డ్రాఫ్ట్ ద్వారా ఏవైతే రిజిస్ట్రేషన్స్ మనం చేసుకుంటామో వాటికి ఇమీడియట్ గా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వెంటనే ఆ యొక్క పేరు మార్పిడి జరిగిపోయి పట్టేదారు పాస్బుక్, టైటిల్ డీడ్ రెండు కూడా మనకి పట్టేదారికి వచ్చే విధంలాగా ఆటోమేటెడ్ ప్రాసెస్ లాగానే ఇది కూడా ఉండబోతుంది అన్నట్టుగా ఈ యొక్క సెక్షన్ ద్వారా అలాగే ప్రతి ఒక్క రెవెన్యూ రికార్డు కూడా గ్రామ స్థాయి వ్యవస్థతో పాటుగా నిర్వహించడం జరుగుతుంది అని సెక్షన్ 13 ద్వారా తెలియజే స్థాయిలో ఇప్పుడు మనకి ఒక విలేజ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అన్నది ప్రస్తుతానికి లేకుండా పోయింది. అయితే ఈ కొత్త చట్టం ద్వారా గ్రామ స్థాయి వ్యవస్థని కూడా తిరిగి తీసుకొస్తున్నాము అన్నట్టుగా ఈ యొక్క సెక్షన్ ద్వారా ప్రభుత్వం తెలియజేస్తుంది. అయితే రెవెన్యూ రికార్డ్ మొత్తం కూడా గ్రామ స్థాయిలో కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అవైలబుల్ ఉంచనున్నట్టుగా ఈ యొక్క చట్టం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా సెక్షన్ 4 ఇప్పుడు ఇంతకు ముందున్న చట్టంలో 2020 యాక్ట్ ప్రకారము మనకి ఏదైనా సరే పొరపాటు జరిగినప్పుడు దాన్ని సవరించుకునే అవకాశం అసలు ఉండకపోయేది. ఏదైనా సరే సివిల్ కోర్టు ద్వారానే ఆ యొక్క సమస్యని పరిష్కరించుకునే అవకాశం ఉండేది. అయితే దానివల్ల చాలా మంది రైతులు, పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో రెవెన్యూ కోర్టులని తిరిగి పునర్నిర్మిస్తున్నట్టుగా ఈ యొక్క చట్టంలో చెప్పడం జరిగింది. అయితే ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కానీ అపీల్ చేసుకునే ప్రొవిజన్ దీని ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే వారి పైన కూడా మళ్ళీ గవర్నమెంట్ స్థాయిలో రివిజన్ కోసం కూడా సెక్షన్ 15 ద్వారా అవకాశం కల్పించడం జరిగింది. అలాగే సెక్షన్ 17 ద్వారా సెక్షన్ 16 ద్వారా అపీలేట్ అథారిటీస్ కి ఎలాంటి అధికారాలు ఉన్నాయి, నోటీసెస్ ఇచ్చి అందరినీ సమన్ చేసే అధికారాన్ని, వారి యొక్క దస్తావేజులను ప్రొడ్యూస్ చేయడానికి ఆదేశించే అధికారాలన్నింటినీ కూడా సెక్షన్ 16 ద్వారా దీంట్లో పొందుపరచడం జరిగింది. అలాగే సెక్షన్ 17లో కోర్టుల యొక్క రిస్ట్రిక్షన్స్ ని, లిమిటేషన్స్ ని కూడా దీని ద్వారా తెలియజేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా దీంట్లో ఏదైతే ఒక ఆఫీసర్ ఒక గుడ్ ఫెయిత్ తోటి ఏదైతే ట్రాన్సాక్షన్ కానీ ఏదైతే రికార్డ్ కానీ తయారు చేస్తారో దాని మీద ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ లేకుండా ఈ యొక్క చట్టంలో రూపొందించడం జరిగింది. ఇంతకు ముందు ఉన్న దాంట్లో ఏదైనా పొరపాటు కనుక అధికారి వల్ల జరిగినట్లయితే వారి పైన క్రిమినల్ చర్యలు ఉండేలాగా మనకి పాత చట్టంలో ఉండే అది దీంట్లో సవరిస్తున్నట్టుగా ఈ యొక్క సెక్షన్ 17లో పొందుపరచడం జరిగింది. అలాగే సెక్షన్ 20లో ఇప్పటి వరకు ఏవైతే 2020 యాక్ట్ ప్రకారం ఏవైతే ఇప్పటి వరకు రికార్డ్స్ అన్ని కూడా పొందుపరచడం జరిగిందో, ఎవరికైతే పాస్బుక్స్ కానీ వారి పేర్లు కానీ ఏవైతే నమోదు పొందడం జరిగిందో అవన్నిటినీ కూడా అలాగే కంటిన్యూ చేస్తూ ఈ యాక్ట్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ వారికి చట్టబద్ధత కలిగిస్తూ ఈ యాక్ట్ని రిపీల్ చేసినట్టుగా 2020 యాక్ట్ని రిపీల్ చేసినట్టుగా దీంట్లో తెలియజేయడం జరిగింది. అయితే ఓవరాల్గా ఈ యాక్ట్లో ఉన్న సందర్భాలన్నీ కూడా మీకు బ్రీఫ్గా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. సార్ అయితే విత్ యువర్ పర్మిషన్ సార్, మెయిన్గా అంటే రెవెన్యూ ఉద్యోగులు మెయిన్గా ఎవ్రీడే ఈ ల్యాండ్ ఇష్యూస్ తోటి డీల్ చేస్తూ ఉంటున్నాం కాబట్టి మాకేదైతే ఫీల్డ్ లెవెల్లో ఇబ్బందులు సమస్యలు కనపడుతున్నాయో దాని ప్రకారంగా మేము కొన్ని చేంజెస్ దీంట్లో సజెస్ట్ చేయాలి అనుకున్నాం సార్. మీరు ఒకసారి అవకాశం ఇచ్చినట్లయితే మొట్టమొదటిగా మా చేంజెస్ చెప్పిన తర్వాత మిగతా వారికి అవకాశం ఇద్దాం సార్.
సార్ మెయిన్గా సార్ సెక్షన్ 3లో కొన్ని లిమిటేషన్స్ పెట్టారు సార్. ఏవైతే అంటే కొన్ని ల్యాండ్స్కి సంబంధించి ఈ చట్టంలోకి తీసుకురాకుండా ఏవైతే లిమిటేషన్స్ పెట్టారో సార్, మాకు మా వైపు నుంచి మా విన్నపం ఏంటంటే సార్, సింప్లిఫైడ్ వేలో అంటే రకరకాల ల్యాండ్స్ వల్ల కూడా ఈరోజు రైతులు కన్ఫ్యూజన్కి లోన్ అవుతున్నారు సార్. అంటే నెంబర్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇనామ్ ల్యాండ్స్ కానీ, జాగిర్ ల్యాండ్స్ కానీ, అసైన్ ల్యాండ్స్ కానీ, టెనెన్సీ ల్యాండ్స్ కానీ, ఇలా రకరకాలుగా డిఫరెంట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి సార్. అయితే ఇవన్నీ కాకుండా ఒకటే 2 కేటగిరీ ఆఫ్ ల్యాండ్స్, జస్ట్ సింపుల్గా ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, ఈ రెండే ఉండేలాగా అన్ని సబ్సిడరీ యాక్ట్స్ అన్నింటినీ కూడా ఒకటిగా చేసి ఒక సింగిల్ యాక్ట్ కిందకి తీసుకురావాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. దానివల్ల చాలా మంది ప్రజలకి ఈ కన్ఫ్యూజన్స్ అన్ని కూడా దూరం అయిపోతాయి సార్. ఇప్పుడు ఆ యాక్ట్లో ఉన్న లిమిటేషన్స్ వల్ల వాళ్ళకి ఏ భూమి కొనుక్కోవాలి, ఏ భూమి కొనుక్కోవద్దు అని తెలియక చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి అన్ని యాక్ట్స్ ని కూడా ఒకటిగా చేసేసి ఒక సింగిల్ యాక్ట్ కిందకి తీసుకురావాలి అని చెప్పి మేము కోరుతున్నాం సార్. అలాగే ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం ఇదే వెబ్ పోర్టల్ నందు పొందుపరిచేసి అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వకుండా కంప్లీట్ గా రెస్ట్రిక్ట్ చేసేసి ఒక పకడ్బందీ విధానాన్ని తీసుకురావాలనుకుంటున్నాం సార్. ఇంకోటి సార్, ముఖ్యంగా ఏవైతే ప్రభుత్వం పట్టా భూములను కూడా ప్రభుత్వం అక్వైర్ చేస్తుందో, ప్రభుత్వం అక్వైర్ చేసినప్పుడు వాటిని నమోదు చేసుకునే అవకాశం మనకి ఇప్పుడున్న పోర్టల్లో అవైలబుల్ లేదు సార్. కాబట్టి ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ ద్వారా ఏదైతే భూముల్ని అక్వైర్ చేస్తుందో వాటన్నిటినీ కూడా ఇమీడియట్ గా గవర్నమెంట్ ల్యాండ్స్ గా మ్యూటేషన్ చేసే అవకాశం కూడా దీంట్లో పొందుపరచాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. అలాగే ఇప్పుడు ఈ సెక్షన్ 4లో సార్ ఏదైతే రికార్డ్ మెయింటెనెన్స్ కోసం ఏవైతే ప్రొవిజన్స్ ఇచ్చారో ఈ రకాల రికార్డింగ్ అథారిటీ కూడా తహసీల్దార్కే ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఇదేదో మా గురించి మేము అడగట్లేదు సార్. మేము చట్టాలని ప్రభుత్వం చట్టం ఏదైతే తీసుకొస్తుందో వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. కానీ చాలా మంది రైతులు ఈరోజు డిఫరెంట్ స్టేజెస్లో ఈ యొక్క హైరార్కీ అనేది డిస్ట్రిబ్యూట్ కావడం వల్ల మండల స్థాయిలో జరగాల్సిన పని CCLA స్థాయి వరకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్ల చాలా మంది రైతులు కూడా తిరగలేక అక్కడి వరకు పోలేక వాళ్ళు సతమతం అవుతూ ఉన్నారు సార్. కాబట్టి అన్ని కైండ్ ఆఫ్ ల్యాండ్స్ కి కూడా రికార్డింగ్ అథారిటీ అన్నది తహసీల్దార్కే ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఒకవేళ ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఎక్కడైనా అప్రూవల్ తీసుకోవాల్సి వస్తే అది జిల్లా స్థాయి వరకే రిస్ట్రిక్ట్ చేస్తూ పట్టా ల్యాండ్స్ అన్నిటికీ ఏవైనా సరే సార్, ఎలాంటి పట్టా ల్యాండ్స్ లో ఉన్న ఎలాంటి లోపాలైనా సరే సవరించాల్సి వచ్చినప్పుడు అది తహసీల్దార్ కానీ మాక్సిమం RDO గారు కానీ వారి లెవెల్లోనే అది పరిష్కారం అయిపోయేలాగా చూడాలి సార్. RDO నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాత మళ్ళీ తహసీల్దారే అది రికార్డ్ అయ్యేలాగా చూడాలి సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఇంతకు ముందున్న చట్టంలో మనం కలెక్టర్ వరకు పంపించే వాళ్ళం సార్, CCLA వరకు కూడా పంపించే వాళ్ళం. వాళ్ళ అప్రూవల్ వాళ్ళు ఇచ్చిన తర్వాత సంతకం మాత్రం తహసీల్దార్ వచ్చేది సార్. స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లోనైతే అసలు కొన్ని సందర్భాలలో తహసీల్దార్కి కూడా అవి నోటీస్లో లేకుండా కూడా ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగిపోయినాయి సార్. అవి నిజంగా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. కాబట్టి ఏదైనా సరే అప్రూవింగ్ అథారిటీ అన్నది డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు రిస్ట్రిక్ట్ చేస్తూ CCLA వరకు కాకుండా మళ్ళీ తిరిగి దాని రికార్డింగ్ అథారిటీ అన్నది తహసీల్దార్కే ఇచ్చినట్టయితే తహసీల్దార్కి కూడా దాని మీద ఒక అవగాహన వస్తుంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అలాగే రిజిస్ట్రేషన్స్ విషయంలో సార్ మేము కూడా ఖచ్చితంగా ఏ రిజిస్ట్రేషన్ అయినా సరే మనం చేసే ముందే ఆ యొక్క ల్యాండ్ని పట్టేదారే, మనం కాదు సార్, పట్టేదారే సబ్ డివిజన్ చేసుకొని వచ్చి వాటి లాంగిట్యూడ్స్ని లాటిట్యూడ్స్ని కలిపి ఒక మ్యాప్ చేసుకొని వచ్చి దాన్ని పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఎలాంటి పొజిషన్ డిస్ప్యూట్స్ లేకుండా ఉంటాయని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. కాకపోతే ఈ సర్వే ప్రక్రియలో కూడా మళ్ళీ మా ప్రభుత్వ ఉద్యోగుల ఇంటర్ఫియరెన్స్ లేకుండానే చూడాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము కూడా మళ్ళీ సర్వే కోసం పెట్టుకున్నాము, మా సర్వే కాలేదు, చేయలేదు, ఇబ్బంది పెడుతున్నారు అన్న బ్లేమ్
తీసుకోదలుచుకోలేదు సార్. మేము కూడా క్లీన్ అండ్ ఫెయిర్ గా మా యొక్క విధులు నిర్వహించాలనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ ల్యాండ్స్ కి ఏదైతే మనం ప్లాటింగ్ చేసేటప్పుడు కానీ వాటికి కానీ ఎలాగైతే ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్స్ తోటి వాళ్ళు మ్యాప్ వేయించుకొని వచ్చి దాన్ని అప్రూవల్ చేయించుకుంటున్నారో, ఇలాగే పట్టేదారు కూడా ఆ యొక్క ల్యాండ్ ని ఆయన రిజిస్ట్రేషన్ కోసం పెట్టుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆయన అమ్మాలనుకుంటున్నారు అన్నది గూగుల్ కోఆర్డినేట్స్ కూడా తీసుకొని, జియోగ్రఫికల్ కోఆర్డినేట్స్ కూడా తీసుకొని ఆ మ్యాప్ ని పొందపరిచిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలాగా చూడాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఇది సాదా బైనామా పైన కూడా సార్, సాదా బైనామా నిజంగానే కొంతమంది రైతులకి ఆ ఆవశ్యకత చాలానే ఉన్నప్పటికీ మనం ఇప్పటివరకు చూసిన లీగల్ లిటిగేషన్స్ ఏవైతే మెజారిటీ ఆఫ్ లిటిగేషన్స్ వచ్చినాయో సార్, అవన్నీ కూడా సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ వల్ల కూడా చాలా వచ్చినాయి సార్. ఎందుకంటే కొంతమంది అంటే మనం ఒక సదుద్దేశంతో పేద ప్రజలకి ఇది ఉపయోగపడాలని మనం తీసుకొస్తున్నప్పటికీ కొంతమంది దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల ఆ ల్యాండ్స్ అనేవి చాలా డిస్ప్యూట్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి సాదా బైనామా ద్వారా మనం ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ ని వ్యాలిడేట్ చేసినట్లయితే ఒక ఖచ్చితమైన నియమ నిబంధనలు పెట్టి ఆన్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఖచ్చితంగా ఆ మనిషి పొజిషన్ లో ఉన్నాడా లేదా అని ఆ చుట్టుపక్కల పట్టేదారులతో, అంటే జనరల్ గా మనం పంచనామా చేసినప్పుడు ఏం చేస్తామంటే సార్, ఎవరో ఒక 5 అక్కడ ఆ సరౌండింగ్ కి సంబంధం లేని రైతులను కూడా పెట్టి మనం పంచనామా రికార్డ్ చేస్తాం సార్. అట్లా కాకుండా ఖచ్చితంగా ఆ ల్యాండ్ కి అడ్జసెంట్ ఉన్న పట్టేదారులతోటే పంచనామా రికార్డ్ చేసుకొని, ఇంకా వీలైతే ఆ విలేజ్ కి సంబంధించి ఎవరైనా పెద్ద మనిషి కూడా ఎవరైనా ఒకళ్ళు ఖచ్చితంగా దాన్ని సర్టిఫై చేసిన తర్వాతనే ఈ సాదా బైనామాను కనుక మనం వ్యాలిడేట్ చేసినట్లయితే చాలా వరకు మళ్ళీ ఫ్యూచర్ డిస్ప్యూట్స్ లేకుండా ఉంటాయి సార్. అన్నిటికన్నా ముఖ్యంగా ఏదైతే మనము ఇది ఏ ట్రాన్సాక్షన్ లేకుండా, అంటే ఎలాంటి స్టాంప్ డ్యూటీ లేకుండా ఈ యొక్క సాదా బైనామాని రెగ్యులరైజ్ చేయాలి అని చట్టంలో రూపొందించారు సార్. కానీ మనం ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీ తీసుకోకుండా కనుక మనం సాదా బైనామాస్ ని కనుక వ్యాలిడేట్ చేసినట్లయితే ఇవాళ చేసుకుంటున్న రిజిస్ట్రేషన్స్ ని కూడా కొంతమంది అవగాహన లేక స్టాంప్ డ్యూటీ వేవర్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో పాత డేట్లో ఒక స్టాంప్ పేపర్ రాసుకొని వాటిని కూడా కన్సిడర్ చేయాలి అన్న ఒక ఇష్యూ తీసుకొస్తారు. కాబట్టి ఖచ్చితంగా సాదా బైనామాని రెగ్యులరైజ్ చేసేటప్పుడు స్టాంప్ డ్యూటీ అన్నది కలెక్ట్ చేయాలి అని చెప్పి కోరుతున్నాం సార్. ఎందుకంటే ఈవెన్ సివిల్ కోర్ట్స్లలో కూడా సార్ మనం ట్రాన్సాక్షన్ స్టాంప్ డ్యూటీ పే చేయనప్పుడు కోర్ట్స్ కూడా కొన్ని సందర్భాలలో మేము సాదా బైనామాని కన్సిడర్ చేయము అనే విధంగా కోర్ట్స్ ప్రస్తావిస్తున్నాయి. కాబట్టి వీటిపైన కూడా ఒక ఖచ్చితమైన నియమ నిబంధనలతో ఒక ప్రాపర్ డిసిషన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. అలాగే సెక్షన్ 7లో ఏదైతే మ్యూటేషన్స్ సక్సెషన్స్ కోసం ఏదైతే సెక్షన్ 7 ఇవ్వడం జరిగిందో సార్, ఈ సెక్షన్ 7లో మనం సాధారణంగా ఎవరైనా సరే సక్సెషన్ కోసం అప్లై చేసుకోగానే ఇమీడియట్ గా వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నోటీస్ జనరేట్ చేసి ఇవ్వడము అన్నది మ్యాండేటరీ ఉండాలి సార్. ఇప్పుడున్న చట్టంలో 2020 యాక్ట్ ప్రకారం ఎవరు సక్సెషన్ కోసం అప్లై చేసుకున్నా ఒక్క వ్యక్తి, వాళ్ళు 4 అన్నదమ్ములు ఉన్నా ఒక్క వ్యక్తి అప్లై చేసినా మనకు అప్పుడు దాన్ని చూసుకొని ఎంక్వైరీ చేసి రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఇన్ని రోజులు మనకు లేదు సార్. ఇప్పుడు కూడా మేము ఆ ట్రాన్సాక్షన్ ని ఆపే హక్కులు మాకు ఇవ్వాలి అని మేము కోరుకోవట్లేదు సార్. కాకపోతే ప్రతి ఒక్క వారసుడికి కూడా ఆ యొక్క సక్సెషన్ అప్లై చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆటోమేటెడ్ గానే ఆధార్కి వాళ్ళ మొబైల్ నంబర్స్ లింక్డ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ మొబైల్ నంబర్స్ అన్నిటికీ కూడా ఆ నోటీస్ జనరేట్ అయ్యి వెళ్ళిపోయి స్లాట్ వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు స్లాట్ ఒక నోటీస్ పీరియడ్ తర్వాతనే స్లాట్ బుక్ అయ్యేలాగా ఒక 1 వీక్ కానీ 10 డేస్ తర్వాత కానీ స్లాట్ బుక్ అయినట్టయితే ఎవరైనా అబ్జెక్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉండేలాగా వీలు ఉంటుంది సార్. ఒకవేళ ఏదన్నా ఆ స్లాట్ వ్యవధిలో ఏదైనా అబ్జెక్షన్ కనుక రేజ్ అయితే ఆ ట్రాన్సాక్షన్ ఆపే అధికారం కూడా తహసీల్దార్కి ఇవ్వాలి అని మేము కోరుకోవట్లేదు సార్. కాకపోతే మేము నెక్స్ట్ లెవెల్కి ఆర్టీఓ గారికి ఈ యొక్క అబ్జెక్షన్ ని కనుక ఫార్వర్డ్ చేసినట్లయితే ఆర్టీఓ గారు ఆ ట్రాన్సాక్షన్ ని వ్యాలిడేట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సార్. ఆ రకంగా చట్టంలో చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే నోటీస్ లో సార్ ఏదైతే నోటీస్ ఫోన్ నెంబర్ కి వెళ్ళాలి అని అంటున్నామో
ఆ వెబ్ పోర్టల్లో కూడా ఆ యొక్క ఖాతా ఓపెన్ చేసినప్పుడు సక్సెషన్ కోసం ఈ యొక్క వ్యక్తి అప్లై చేసుకున్నారు అని దాంట్లో కనపడేలాగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అలాగే సెక్షన్ 8లో ఏదైతే కోర్టు కేసెస్ ద్వారా కానీ ఇతర పరిస్థితుల ద్వారా కానీ ఏదైనా మ్యూటేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైతే అధికారం ఉందో అది ఆర్డీఓ గారికి ఇస్తూ సెక్షన్ 8లో చెప్పడం జరిగింది సార్. మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఆర్డీఓ గారికి కనుక రికార్డింగ్ అథారిటీ మనం ఇచ్చినట్లయితే నెక్స్ట్ లెవెల్ అపీలేట్ అథారిటీ అన్నది ఆర్డీఓ స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలోకి వచ్చేస్తుంది కాబట్టి అది మళ్ళీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ రికార్డింగ్ అథారిటీ అన్నది తహసీల్దార్కి ఇచ్చి అపీలేట్ అథారిటీని ఆర్డీఓకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. సెక్షన్ 9లో ఏదైతే భూ ఆధార్ ఇచ్చారో సార్, నిజంగా అది మేమందరం కూడా స్వాగతిస్తున్నాం సార్. ఇట్స్ యూనిక్, ఒక రెవల్యూషనరీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ గా మారుతుంది అని మేము ఖచ్చితంగా భావిస్తున్నప్పటికీ దాన్ని అది సర్వే అన్నది మొదలు పెట్టిన తర్వాతనే భూ ఆధార్ చేయాలి సార్. కంప్లీట్ గా ఫస్ట్ టైటిల్స్ అందరినీ కూడా క్లియర్ చేసిన తర్వాత రికార్డ్ ని క్లీన్ అండ్ క్లియర్ గా చేసిన తర్వాతనే సర్వే నిర్వహించాలి. అలాగే ఆ సర్వేని కూడా ఫీల్డ్ పొజిషన్ ప్రకారమే నిర్వహించాలి అని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఎవరైతే పొజిషన్ లో ఇప్పుడు ఉన్నారో ఆ పొజిషన్ ని టైటిల్ ని రెండింటిని బేస్ చేసుకొని సర్వే నిర్వహిస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు మనం కనుక పాత పీపుల్స్ ప్రకారం కనుక మనం సర్వే నిర్వహిస్తే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో టైటిల్ ఒక దగ్గర ఉంటుంది, పొజిషన్ ఒక దగ్గర ఉంటుంది సార్. ఇప్పుడు పొజిషన్ ని మార్చే ప్రయత్నం కనుక మనం చేస్తే డెఫినెట్ గా ఇట్ విల్ లీడ్స్ టు మెనీ కాంప్లికేషన్స్ సార్. అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది, ఆ సర్వే ప్రాసెస్ కే అడ్డంగా మారుతుంది. కాబట్టి పొజిషన్ ని టైటిల్ ని బేస్ చేసి సర్వే చేసి ఒక కొత్త సర్వే నంబర్ ని అలాట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సెక్షన్ 14లో ఏదైతే అపీల్ ఉందో సార్, ఇంతకు ముందు మేము చెప్పినట్టుగా ఆర్డీఓ గారికి ఫస్ట్ అపీల్ ఇచ్చి కలెక్టర్స్ కి రివిజన్ అథారిటీ ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఇది జస్ట్ పబ్లిక్ కన్వీనియన్స్ కోసమే ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇన్ఫాక్ట్ ఈ అపీల్స్ అన్నది ఉండడం వల్ల ఏమైతుందంటే సార్, ఇవాళ రేపు అందరూ కూడా చాలా అవేర్నెస్ కి ఉన్నారు సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆర్డీఓ కోర్టులో ఉంటే ఆర్డీఓ కోర్టులో ఫైట్ చేస్తున్నారు. వెంటనే మళ్ళీ వాళ్ళకి నెగిటివ్ గా ఆర్డర్ వచ్చినట్లయితే వెంటనే కలెక్టర్ దగ్గర పోతున్నారు. మళ్ళీ తర్వాత సివిల్ కోర్టు అన్ని ఛానల్స్ ని కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు సార్. అంటే ఒక కోర్టులో ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి అరే నా ల్యాండ్ నాకు కాకుండా పోయింది అని వదిలేస్తలేరు. కాబట్టి ఇది కూడా సింప్లిఫై చేయాలి సార్. అపీల్ కి కూడా ఖచ్చితంగా ఎలాగైతే మనము నిర్దిష్ట సమయం ఇచ్చామో 30 రోజుల వ్యవధి లోపలనే అపీల్ చేసుకునే అవకాశం ఇచ్చామో, అపీల్ డిస్పోజల్ కి కూడా ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఒక 60 days కానీ 45 days కానీ ఒక నిర్దిష్ట సమయంలోనే అపీల్ అన్నది డిస్పోజ్ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఇంకోటి సెక్షన్ 15లో సిసిఎల్ఏ గారికి కమిషనర్ గారికి సుమోటో రివిజన్ ని తీసుకునే అధికారాన్ని సెక్షన్ 15లో పొందుపరచడం జరిగింది సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, సుమోటో అధికారాలు అన్నది అంటే ఈ చట్టంలో ఎక్కడ కూడా ఏ ఒక్క అధికారికి కూడా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ లేకుండానే ఈ చట్టం రూపొందించినట్లయితేనే ప్రజలకి అందరికీ కన్వీనియంట్ ఉంటుంది సార్. సుమోటో అధికారాలు అన్నది ఓన్లీ ప్రభుత్వ ల్యాండ్స్ విషయంలోనే ఇచ్చినట్లయితే బాగుంటుంది అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఈ జ్యూరిడిక్షన్ ఆఫ్ కోర్ట్స్ లో సార్ అన్నిటికన్నా మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేసుకుంది ఏంటంటే సార్, క్రిమినల్ యాక్షన్స్ ఏదైతే ఇంతకు ముందు చట్టంలో ఒక అధికారికి ఆయన ఏదైనా రికార్డు చేంజ్ చేసినప్పుడు తప్పు జరిగినట్లయితే క్రిమినల్ యాక్షన్స్ అనేది 2020 యాక్ట్ లో ఉండే సార్. ఆ క్రిమినల్ ప్రొవిజన్ వల్ల చాలా మంది రైతులు కానీ ఇతర వ్యక్తులు కానీ ఎస్పెషల్లీ ఈ రియల్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి అనుకూలంగా లేని పక్షంలో ఇమీడియట్ గా తహసీల్దార్ మీద కంప్లైంట్ చేయడము, క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పి పోలీస్ అధికారులని ఒత్తిడి చేయడము, ఇవన్నీ నిజంగా మా అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి సార్. నిజంగా ప్రభుత్వమే మేము అడగకపోయినప్పటికీ వారే ఒక పాజిటివ్ మేనర్ లో ఆలోచించి ఈ యొక్క చర్యలు తీసేయడము అన్నది నిజంగానే మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం సార్. నిజంగా ఇది ఎంత ఇబ్బందికరం అంటే సార్, మాకు అంటే ఎవరికి కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు సార్. ఇప్పుడు ఈ ప్రకారంగా ఒక రెవెన్యూ
అధికారి తప్పు చేసినట్లయితే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అంటే ప్రతి ఒక్కరిని పెట్టాలి సార్. ఒక పోలీస్ స్టేషన్, ఒక పోలీస్ ఉన్నది ఎందుకు? క్రిమినల్ యాక్టివిటీస్ కాకుండా కాపాడడానికి పోలీసు ఉన్నారు. ఏ చిన్న దొంగతనం ఆయన ఏరియాలో అయినా సరే ఆయన తీసుకొని అరెస్ట్ చేస్తున్నాము, చేస్తలేం కదా. అట్లాంటప్పుడు ఒక రెవెన్యూ అధికారికి ఎందుకు ఈ పరిస్థితి అని మేము నిజంగా చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం సార్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ గవర్నమెంట్ హాస్ మేడ్ ఏ చేంజ్ ఇన్ దిస్ యాక్ట్ సార్. అయితే ఇంకోటి మేము అందరం ఏం కోరుకుంటున్నామంటే సార్, ల్యాండ్ అన్నది ఇప్పుడు అందరికీ కూడా ఒక కాస్ట్, ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయేసరికి అది ఒక ఆత్మగౌరవంగా ఇవాళ మారిపోయింది సార్. ఎవరు ఏదైనా డిస్ప్యూట్ ఉన్నప్పుడు మనం ఎవరికో ఒక్కరికే న్యాయం చేయగలుగుతాం కాబట్టి ఆ అదర్ సైడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇమీడియట్ గా అక్కడ ఉన్న తహసీల్ ఆఫీస్ మీద కానీ ఆ రెవెన్యూ ఆఫీసర్స్ మీద కానీ దాడి చేయడము, ఇబ్బందులు పెట్టడము జరుగుతుంది సార్. కాబట్టి మేము ఏదైతే ఇంతకు ముందు డాక్టర్స్ కి ఏదైతే ప్రొటెక్షన్ ఇచ్చారో, హాస్పిటల్స్ కి కానీ డాక్టర్స్ కి కానీ ఏదైతే ప్రొటెక్షన్ ఇచ్చారో ఒక చట్టం ద్వారా, రెవెన్యూ ఆఫీసర్స్ కి కూడా ఖచ్చితమైన ఒక ప్రొటెక్షన్, ఒక సెక్యూరిటీ కలిగియాలి చట్టంలో అని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అది నిజంగానే చాలా అవసరం సార్. ఎందుకంటే మనం చూసాం సార్, లాస్ట్ ఒక 4 years బ్యాక్ ఏదైతే మన తహసీల్దార్ని కూడా ఒక కేసు విషయంలో ఆయనకు అగేన్స్ట్ గా ఉంది అన్న దాని విషయంలో మరి బ్రూటల్ గా కాల్చి చంపేయడం జరిగింది సార్. అలా ఎవ్రీడే చాలా తహసీల్ ఆఫీసర్స్లలో చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి సార్. ఇవన్నీ అరికట్టాలంటే ఖచ్చితంగా చట్టంలో కొన్ని ప్రొవిజన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కోరుకుంటున్నాం సార్. మెయిన్గా ఇవే అంటే మాకు మేము ఈ యాక్ట్ చదివిన తర్వాత ప్రజల కోసము ఏ విధంగా అయితే ఈ చట్టం ఉంటుంది అని మేము భావించామో, ఒక అధికారిలాగా కాకుండా రైతుల పక్షాన్నే ఉండి ఈ సజెషన్స్ అన్ని మేము మీకు ఈరోజు వినవించడం జరిగింది సార్. ఇవన్నీ కూడా గవర్నమెంట్కి అందుపరిచేలాగా చర్యలు చేపట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.